న్యూస్ ఆంధ్ర. దేశవ్యాపిత సమ్మెకు జయప్రదం చేయడానికి కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చాట ఆంజనేయ స్వామి కమిటీ హాల్ నందు మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వర అధ్యక్షతన ఏఐసియు అనుబంధ ప్రజా సంఘాల సమావేశం. డి. పుల్లారావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాలు మే 20న సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న భారీ పరిశ్రమలను ప్రైవేటీకరణ పేరుతో బడా గుత్తేదారులకు కట్టబెట్టడానికి సిద్ధమైందని సమైక్యంగా వ్యతిరేకించి సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. బీజేపీ తెచ్చిన కార్మికులు వ్యతిరేక 4 గోళ్లకు రైతులకు శాపంగా మారిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచి దిన వేతనం 600లకు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మిడ్ డే మీల్స్ శానిటేషన్ కార్మిక ఆశా అంగన్వాడీ దాతర స్కీమ్ వర్కర్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతన చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.